అంతమంది కింద ఉండగా అతను ఎందుకు తగలబెడుతున్నాడో తెలియాలంటే ఈ కథ వినాల్సిందే. రండి, ఈ కథలోకి వెళ్దాం. వీళ్ళ అమ్మ నాన్న ఒక చిన్న యాక్సిడెంట్లో చనిపోయారు. ఒకప్పుడు వీళ్ళ అమ్మ నాన్న ఒక పల్లెటూరులో ఉండేవారు. పెద్దలు వీళ్ళ ప్రేమను వ్యతిరేకించడంతో వీళ్ళు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. 12 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తుండగా దారిలో యాక్సిడెంట్ జరిగింది. మరి పిల్లలు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆ దేవుడు పిల్లల్లో ఉంటాడని అంటారు. బహుశా అది నిజమేనేమో. ఒక గమ్యానికి మనము చేరాలనుకుంటే చేరలేం. అదే ఆ దేవుడు చేర్చాలనుకుంటే చేరుస్తాడు. వీళ్ళకు తెలియని విషయం ఏమిటంటే వాళ్ళ అమ్మా నాన్న ఉన్న ఊరి పేరు కూడా తెలియదు. పల్లెటూరు అని మాత్రమే తెలుసు. ఎవరూ లేని వాళ్ళకి దేవుడే దిక్కంటారు. మరి వీళ్ళకి ఎవరు దిక్కో? వీళ్ళ నాన్న తన పల్లెటూరు గురించి కథలుగా చెప్పేవాడు. మరి అంతగా ఏముందో పల్లెటూరులో. దెబ్బలు ఉంటాయి కదరా. ఎవరైతే మనకేంట్రా, మన ఊర్లో తీసుకోమండి. సరేరా. ఈ ఊరు వీళ్ళను ఆదరిస్తుందా లేదా దాపరిస్తుందా చూద్దాం రండి. అన్నయ్య, పొద్దున్నే మొద్దు నిద్రేంది? ఎక్కడ పోయినాడు పొద్దున్నే లేచి? హ్యాపీ బర్త్డే చెల్లి. థాంక్స్ అన్నయ్య, మర్చిపోయాను నేను. సంవత్సరంలో వచ్చే పండగలైనా మర్చిపోతానేమో కానీ ఈ పుట్టినరోజు నేనెందుకు మర్చిపోతాను చెల్లి? అమ్మ నాన్న ఉన్నా నీలా చూసుకునేవారు కాదేమో అన్నయ్య. అందుకనేమో అన్నయ్య ఆ దేవుడు నిన్ను నాకు అన్నయ్యగా ఇచ్చాడు. నేననే కాదమ్మా, ప్రతి అన్నా చెల్లులో అనుబంధం కూడా ఇలాగే ఉంటుందమ్మా. సర్లే కానీ అన్నయ్య, టిఫిన్ వడ్డిస్తారా? నాకు ఇప్పుడే వద్దులేమ్మా, నువ్వు తినేసి కాలేజీకి వెళ్ళు. నేను పొలం దాకా వెళ్ళొస్తామ్మా. సాయంకాలము తొందరగా రా, బర్త్డే కేక్ కట్ చేద్దు. సరే అన్నయ్య. వీళ్ళన్నయ్య చిల్లి ప్రేమ తినాయే లేదు ఇంకా. రాము, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావే నువ్వు. అదేం లేదురా, ఆ చెల్లెలు పుట్టినరోజు కదా ఈరోజు, అందుకురా. అవునా? పార్టీ ఎప్పుడు మావా? ఒరే జగ్గుగా, నీ జగ్గు పగులుతాదిరా. నా పరిస్థితి తెలుసు కదరా నీకు. ఆపరా నువ్వు నీ ఎదవగోలా. అవును రాము, ఇంతకీ మాకు కేక్ పార్టీ అన్నా ఉందా లేదా?
చెల్లి, నా చిన్నప్పటి నుంచి మీరే కదరా నాకు ఫ్రెండ్స్. మీరు లేకుండా ఎప్పుడైనా కానీ నేను నా చెల్లెలు బర్త్డే చేసుకున్నామా? అవునా? పోయిన సంవత్సరం నన్ను ఎందుకు పిలవలేదమ్మా? పిలుద్దామనే వచ్చినారా, కానీ పాపం సూరమ్మత్తతో నువ్వు చాలా బిజీగా ఉంటుంది. సూరమ్మత్తతో ఏం పని చేసినారా వీడు? ఏం లేదు మామ, సూరమ్మత్త కూతురికి లైన్ వేసాను. పల్లె అక్క కూతురు ఎందుకని అత్తకే లైన్ వేసాం మామ, పడిపోయింది. పడితే పన్నాది కానీ నీ పై మీద దెబ్బలు పడకుండా చూసుకోరా. నా సూర్య డార్లింగ్ అలా నీకు కాదులే మామ. చిచ్చి చేతులు తీరా. సరే మామ, సాయంత్రం కేక్ కట్ చేస్తాను, అందరూ వచ్చేయండి మామ. నాకు పొలానికి టైం అయింది, నేను వెళ్ళొస్తాను. సరే మామా. ఈడేందిరా మామ ఇప్పుడు చెల్లి పొలం అంటూనే ఉంటాడు, వేరే దాస లేదా ఈడికి? రేయ్, మనకంటే అమ్మా నాన్న ఉన్నారు. వాడు అమ్మా నాన్న పాగొట్టుకొని చెల్లెలు తీసుకొని మన ఊరు వచ్చారా. కష్టపడపోయినా ఇంట్లో మనకు అన్నం పెడతారు. వాడు కష్టపడకపోతే ఇంట్లో జరిగేది చాలా కష్టం రా. మామా 100 రూపాయలు మామా, కాలేజీ పోవాలి. అదే ఉండింటే నేను మా నాన్న దగ్గర రోజు ఇంట్లో తిట్లు తినేవాడిని కాదురా. ఏంది మామా నువ్వు? నీ కోసం అంత చేస్తే కనీసం 100 రూపాయలు ఇలావు మామా. ఏం చేసినావురా నువ్వు నా కోసమా? ఏంది మామా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? నేను పుడతానే నీ కోసం ఏడ్చిన, సంవత్సరం వరకు అడుగు బయట పెట్టినరా నీ గురించి. అంతేకాదు మామా, నీ కోసం నేను పుట్టిన 2 ఏళ్ల వరకు మాట్లాడలేదు మామా. ఇప్పుడు నువ్వు కనీసం 100 రూపాయలు అడిగితే ఏనంటున్నావు? పో మామా నువ్వు. ఒరే ఎదవనాయాలా, మన ఊళ్ళో ఇప్పుడే నన్ను ఎదవనాయాలా అని తిడతాన్నారు. నువ్వు ఈ తిక్క తిక్క ప్రశ్నలు రోజు వేసి నా దగ్గర 100, 200 పెరుక్కొని వెళ్ళిపోయా కరా నువ్వు. ఇంకోసారి నన్ను ఎదవం చేయద్రి, బామర్ది అని కూడా చూడను నేను మళ్ళా. మామా నేను వచ్చే ముందు చాలా ఆలోచిస్తాండి, ఎందుకు మామా? అదే మన రాము చెల్లెలు హిందూ అని లేదా, ఆమె బర్త్డే రా ఈ రోజు. ఏం గిఫ్ట్ ఎత్తుకొని పోలా అని ఆలోచిస్తున్నారా. మామా నెక్లెస్ తీసుకుని పో మామా. నా దగ్గర నువ్వు అవలా ఆడద్రే. సారీ మామా, సారీ మామా. దమ్ముడికి రూపాయలా తనకలాడుతుంటేనా మామా నాది చిన్న సలహా ఒకటి ఉంది మామా. అదే ఇప్పుడు నువ్వు నా బామర్ది అనిపించుకున్నావు. ఏదే ఆ సలహా ఏందో చెప్పు, ఇందామా. మామా నువ్వు బట్టలు నిప్పేసి ఉత్త డైరెక్ట్ తో పో మామా, నీ తాను ఏంది లేదని వాళ్ళే అనుకుంటారు. బాగుంటుందంటావా అబ్బా? ఎదవ మామ. నా బామర్ది కానీ నాకు సపోర్ట్ చేసినాడు, తేడా చేసినాడా? ఎంతైనా వాడు నా బామర్దిలే. అవును, మా నాయన తెల్ల పంచి కట్టుకొని పోతా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరు మూసి కలిపితే అలుపేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, పాడుతూ పని చేస్తుంటే అలుసు సొలుసేమున్నది, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుసు సొలుసేమున్నది, ఇద్దరము ఏరా సన్నీ. ఏమైందిరా? ఏమైంది చెల్లికి ఏమైందిరా? నా చెల్లికి ఏమైంది? ఏమైంది నా చెల్లికి? ఎందుకు వెళ్ళడా అంత ఆవేశం వస్తుండావు? ఏం కాలేదులేరా, నీ సెల్లులో పుష్పాప్త అయింది కానీ. సూపర్ గా నవ్విందు. సర్లేవే, అన్నయ్య ఏం చేస్తున్నాడు చూసిరాకు. ఇందు నువ్వు చాలా సంతోషంగా రెడీ అవుతున్నావు, కానీ మీ అన్నయ్య చాలా బాధగా ఉన్నాడు. ఎందుకన్నయ్య అంతలా బాధపడుతున్నావు? ఈ టైంలో నాకేం చేయాలో అర్థం కాలేదమ్మా. ఈ సమయంలో అమ్మా నాన్న ఉండింటే నీకేం కావాలో చూసుకునేవారమ్మా. అన్నయ్య నీకంటే చిన్నదాన్ని అన్నయ్య, నేనే అమ్మా నన్ను మర్చిపోయాను, మరి నువ్వేందన్నయ్య?
నీకు తెలియదమ్మా బాధ. అన్నయ్య నాకు అమ్మ నాన్న ఉన్నారన్నయ్య. అమ్మలో ఆ నాన్నలో నా రెండూ కలిపితే అన్నయ్య. నువ్వు ఉంటే నాకు చాలా అన్నయ్య. నీ సంతోషం కోసం నేను ఎప్పుడూ బానిసగానే ఉంటానమ్మా. తులసి మాత బృందావని భారత మాత దేవమ్మ తులసి మాత తులసి ఇదిగో తెచ్చిని నలుగే వెలుగో చీరలు రింగలు తులసి ఇదిగో తెచ్చిని నలుగే వెలుగో దేవమ్మ తులసి మాత బృందావని భారత మాత దేవమ్మ తులసి మాత పశువు కుంకము తులసి ఇదిగో తెచ్చిని నలుగే వెలుగో పశువు కుంకము తులసి ఇదిగో తెచ్చిని నలుగే వెలుగో దేవమ్మ తులసి మాత బృందావని భారత మాత దేవమ్మ తులసి మాత బృందావని భారత మాత దేవమ్మ తులసి మాత. ఏంట్రా రాము, చెల్లి ఫంక్షన్లో అందరూ ఆనందంగా ఉంటే నువ్వేంటి ఇక్కడ వచ్చి బాధపడుతున్నావు? చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు, కానీ నా చెల్లికి ఏ లోటు లేకుండా పెంచా. కానీ ఇప్పుడు ఒకింటికి పంపించే సమయం దగ్గరికి వచ్చిందిరా. నేను చూసుకున్నట్లు వాళ్ళు చూసుకుంటారా? రే, ఎందుకురా ఇలా ఆలోచిస్తున్నావు? నీ చెల్లి మనసు మంచిది, నీలాంటి మంచి మనసున్న భర్తే దొరుకుతాడు లేరా. అయినా ఏంట్రా, ఎందు నీకు మాత్రమే చెల్లెలు కాదు, మా అందరికి కూడా చెల్లెలతో సమానమే. అయినా మన చెల్లెల కష్టాలు వస్తే మనం ఊరుకుంటామారా? అయినా ఇలాంటి హ్యాపీ టైంలో నువ్వు బాధపడి చెల్లెల్ని బాధ పెట్టకురా. దేవమ్మ తులసి మాత బృందావని భారత మాత దేవమ్మ తులసి మాత. కాలిని కడియలు తులసి తెచ్చిని నలుగే వెలుగో కళ్ళకు కడియలు తులసి తెచ్చిని నలుగే వెలుగో దేవమ్మ తులసి మాత బృందావని భారత మాత దేవమ్మ తులసి మాత. చెవులకు కమ్మలు తులసి తెచ్చిని నలుగే వెలుగో చెవులకు కమ్మలు తులసి తెచ్చిని నలుగే వెలుగో దేవమ్మ తులసి మాత బృందావని భారత మాత దేవమ్మ తులసి మాత. కల్లా పూల తులసి తెచ్చినమ్మ పూల కల్లా పూల తులసి తెచ్చినమ్మ పూల దేవమ్మ తులసి మాత బృందావని భారత మాత. శంకరన్న భోంచేసి వెదురా అన్న. సన్నీ, జగ్గు, భోజనాలు వడ్డించండి.
ఏందయ్యా అందరికి మంచి అన్నం పెట్టి నాకు ఇలాంటి పెట్టావు. అందరికి ఏది పెట్టారు అదే కదా నీకు కూడా నాకు పెట్టారు. కొద్దిగా తినను. ఎలా దీన్ని తినేది? ఎలానా ఇలా ఇలా అన్నం పెట్టి పెట్టి చంపేస్తావా? మూసుకొని తినకపోతే నరుకుతానా కొడక. వాంతో ఏం లే బాబాయ్, నీకేమన్నా కాల్సింటే నన్ను అడుగు. వాని తరపున నేను సారీ చెప్తా బాబాయ్. తిను బాబాయ్, తిను బాబాయ్. మీ ముగ్గురు ఎదలో వాడిని చూసి నేర్చుకోండిరా, ముఖ్యంగా మా ఎదవ. నాన్న అందరూ చూస్తున్నారు నాన్న. ఇలాంటి నా కొడుకులను నలుగురిలో తిడితేరా సిగ్గు శరం వచ్చేది. 4 గోడల మధ్య తిడితే నలుగురికి తెలియదురా. నేను ఇలాంటి వాళ్ళు 10 మందిలో తిడితే పక్కన నవ్వుతారా. మీలాంటి వాళ్ళకి సిగ్గు శరం ఉంటే రాముని చూసి నేర్చుకోండిరా. రాము కాలిగొడ్డుకు కూడా సరిపోరు కదరా మీరు. వాని కాలకిందున్నా మీకు మతి రాదు కదరా. పోరా నా కొడక. నువ్వు ఇంతకే నాన్నవేనా? నాన్నవైతే నలుగురిలో ఇలా తిడతావా? ఏం కూసావురా? రే ఆపరా, నాన్న మీదే ఎత్తుతున్నావురా. సిగ్గు లేదారా నీకు? వాళ్ళు లేకుండా మనం ఎక్కడున్నావురా? దొంగ నా కొడుకు నా మీద చేస్తావా? రేపు నా బుద్ధి చంపడానికి కూడా ఎదుగాడవరా నువ్వు? నువ్వు కాదరా నా కొడుకు, రామునే నా కొడుకు. పెద్దయ్య ఏంటి మాటలు పెద్దయ్య? ఊరుకో పెద్దయ్య. రే ఆగరా. నీ వల్ల నాకు అవమానం జరిగింది, చూపిస్తా చూర్రా ఇంకా నీకు. ఎందుకన్నయ్య పొద్దున్న ఇంతలా బాధపడుతున్నావు? నాన్న చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయమ్మా. ఏం చెప్పాడన్నయ్య నాన్న? ఒకప్పుడు మన అమ్మ నాన్న పల్లెటూరు వాళ్ళే అమ్మా. వాళ్ళు ప్రేమించుకోవడం పెద్దలకు నచ్చక సిటీకి వెళ్ళిపోయారంటమ్మా. అందుకనే నాన్న వాళ్ళ ఊరికి వెళ్ళాలని నాతో చాలాసార్లు చెప్పాడమ్మా. చిన్నప్పుడు మనం వస్తుండగా అలా జరిగింది కదా. మన ఊరు ఏదైంది కూడా నాన్న చెప్పలేదమ్మా. కానీ ఈ ఊరిని నేను అమ్మా నాన్న లెక్క పోల్చుకున్నాను. కానీ రాత్రి జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉందమ్మా. అయినా రాజ జరిగిన దాంట్లో నీ తప్పేముందన్నయ్య? అయినా రాజు అన్నయ్య అర్థం చేసుకుంటాలే, నువ్వు పొలం వెళ్ళన్నయ్య. సరే నువ్వు జాగ్రత్త అమ్మా. సరే సన్ని, రాజుగారు రావట్లేదు ఈరోజు. రాత్రంతా గొడవ జరిగింది కదరా, ఎలా వస్తాడు? సర్లేరా, సూరమ్మత్త ఎలాగుంది? ఇంతకుముందు సూరమ్మత్తను చూడడానికి నేనే వాళ్ళ ఇంటికి వెళ్తుంటా. అదేంటో గానీ ఇప్పుడు ఆవిడే నా కోసం వస్తుంది. అవునా? నిజమా? నువ్వు చాలా లక్కీరా. అరే, ఎద్దన్నాక దున్ని దున్ని చావాలి, మగాడన్నాక అరే నీకు తెలియదు లేరా, నువ్వు ఇంకా పెద్ద మనిషి కాలేదు. కానీ పెద్ద మనిషి అంటే ఆడవాళ్ళు కదమ్మా, మగవాళ్ళు ఏంటి? ఏరా ఇక్కడ కూర్చొని ఎప్పుడు పనికి మాలు ఎవరాలేరా మీవే? అవునన్నా, నువ్వు ఎందుకు పెద్ద మనిషి అయ్యావు? నువ్వు మళ్ళీ అదే మాట మాట్లాడతారా? ఇంకోసారి రాండి ఇక్కడ. ఏం చందు పరిగెత్తుకుంటా వస్తుంది?
ఏమైందమ్మా? ఘోరం జరిపిందన్నా. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? అక్క నేను పొలంతో క్యారెట్ కస్తా అంటే రౌడీలు అక్కడ ఎత్తుకున్నారన్నా. ఎవరమ్మా? ఎవరు ఎత్తుకున్నారా? ఎవరో తెలియదన్న, చాలా మంది ఉన్నారు. ఏరా వచ్చాడా లేదా వాడు ఇంకా? నా వచ్చింది అయింది, కొట్టింది అయింది, పడినాడు చూడు. రే గనా, చచ్చాడా లేదో చూడు. చావుకుంటే చంపేశారండి, పోదాం. రక్తం చూసి చాలా అయిందన్నా, నరికేసి వస్తానా. రామ్ రాజు, రే రాము, నన్ను క్షమించరా. మీ ఫంక్షన్ లో నిన్ను కొట్టినాను, నిన్ను అవమానించాను. అవన్నీ ఎందుకు ఇప్పుడు? ఏమైందిరా చెప్పరా? నా చెల్లేమైందిరా? ఏమైంది చెప్పరా? నా చెల్లెవరా తిన్నారా? నా చెల్లికి ఏమైందిరా చెప్పరా? నీ చెల్లెల్ని కాపాడలేకపోయినా రాము, నన్ను క్షమించు రాము. నీ చెల్లెలు ఇందుని కాపాడుకోరా. ఎవరు ఎత్తుకున్నారా రే చెప్పరా? ఎవరో తెలియదు రాము, చాలా మంది వచ్చారు. నన్ను వదిలేసి ఇందుని కాపాడుకోపోరా. మా మీద ఒక్క దెబ్బ పడినా, మా చెల్లెలు ఎక్కడుందో చెప్పకపోయినా ఇక్కడ నుంచి మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో వెళ్ళరు. వాడు చెప్పింది కరెక్టేరా, వీడికి చాలా పొగరెక్కువ. మా అమ్మ నాన్న సాక్షిగా చెప్తున్నా, నా చెల్లెలు ఎక్కడుందో చెప్పకపోతే ఇక్కడ నుంచి మీ శవాలు కూడా బయట వెళ్ళవరా నా కొడకల్లారా. ఎవర్రా వాడు? అడ్వాన్స్ తీసుకున్నాక పని పూర్తి చేస్తాం గానీ నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పంరా. మీరు డబ్బుల కోసం ప్రాణం తీస్తారు, నేను నా చెల్లి కోసం ప్రాణాలైనా ఇస్తాం, లేదా ప్రాణాలు తీస్తా. అంటే మేము చేతగా నా కొడుకులు అనుకుంటున్నావారా? ఆగురా. పోరా. ఎక్కడ తీసుకెళ్ళారా? ఎక్కడికి?
ఒక్క నిమిషం ఉండరా, వీళ్ళని బూడిద చేసి పోదాము. రాజు, ఇదంతా చేసింది ఆ సన్నిగాడు. ఇంత చేసిన వాడు ఊళ్ళో ఉండడు. వాడు ఎక్కడ దాక్కున్నా 7 సముద్రాల అట్టడుగునున్నా వాడెబ్బా పూడుస్తా.